హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసేసి క్వాంటైజేషన్. అసలు ఫస్ట్ క్వాంటైజేషన్ అంటే ఏంటి బేసిక్గా, అండ్ వాట్ ఈస్ ద డెఫినిషన్, అండ్ వాట్ ఈస్ ద లెవెల్స్ ఇన్ దట్, అండ్ ద టైప్స్. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఈ పర్టికులర్ టాపిక్స్ అనేటివి. అండ్ ఫస్ట్, వాట్ ఈస్ ద క్వాంటైజేషన్? క్వాంటైజేషన్ అంటే క్వాంటైజింగ్ ఆఫ్ అన్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ డన్ బై discreting the signal with a number of quantization level. అనలాగ్ సిగ్నల్ అనేది డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట బై యూజింగ్ క్వాంటైజింగ్. సో క్వాంటైజేషన్ దానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో నా విల్ సీ ద వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద క్వాంటైజేషన్. వెన్ ఇట్ కమ్స్ టు బేసిక్ డెఫినిషన్ ఏంటంటే, మనకు యాక్చువల్గా సిగ్నల్ అనేది ఇలా ఉంది అనుకుందాం. సో ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ సిగ్నల్ని బిఫోర్గానే మనం తెలుసుకున్నాం ఏంటి, యానలాగ్ని డిజిటల్గా కన్వర్ట్ చేయడాన్నే బై యూజింగ్ క్వాంటైజింగ్, దాన్నే మనం క్వాంటైజేషన్ అనే అంటామని. సో ఇది వచ్చేసి యానలాగ్, దట్ మీన్స్ కంటిన్యూస్గా ఉండేదాన్ని వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ డిస్క్రీట్గా ఎలా చేంజ్ చేస్తామంటే క్వాంటైజేషన్లో సమ్ పాయింట్స్ అనేవి తీసుకుంటాం అనమాట బేస్డ్ ఆన్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, సో దట్ మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఇన్ డిస్క్రీట్. సో ఇలా మనము పాయింట్స్తో రిప్రజెంట్ చేసేసి అండ్ విల్ డ్రా లైక్ దిస్. సో ఇలాగా కంటిన్యూస్ సిగ్నల్ని బై యాంప్లిట్యూడ్ కన్సిడరేషన్లోకి బై యాంప్లిట్యూడ్స్ని తీసుకొని ఇలా మనము డ్రా చేసుకునేదాన్నే మనము క్వాంటైజేషన్ అంటాం. సీ హియర్ ద డెఫినిషన్. ఇప్పుడు డెఫినిషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్వాంటైజేషన్ ఈస్ రిప్రజెంటింగ్ ద శాంపుల్ వాల్యూస్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. సో హియర్ ద శాంపుల్ వాల్యూస్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ by a finite set of numbers, which means converting a continuous amplitude sample into a discrete time signal. So continued amplitude sampling ni discrete time signal loki manamu convert chestunnam. So this is the definition of the quantization. So రిప్రజెంటేషన్ లెవెల్స్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ లెవెల్స్ అంటే ఇక్కడ మనం ఏదైతే పాయింట్స్ తీసుకున్నామో వాటిని మనం లెవెల్స్గా మనం ఇక్కడ డినోట్ చేసుకుంటాం. అండ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద అడ్జసెంట్ రిప్రజెంటేషన్ లెవెల్స్, స్పేసింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం క్వాంటమ్ ఆర్ స్టెప్ సైజ్ అంటాం. మనం స్టెప్ సైజ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఇలాగా. సో ఇక్కడ వచ్చే డిఫరెన్స్ వచ్చేసేసి ఒక అడ్జసెంట్ రిప్రజెంటేషన్ లెవెల్కి పక్కన ఉన్న రిప్రజెంటేషన్కి వచ్చే స్పేసింగ్నే మనము క్వాంటమ్ ఆర్ స్టెప్ సైజ్ అని అంటాము. సో నా వీఆర్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ క్వాంటైజేషన్. టైప్స్ ఆఫ్ క్వాంటైజేషన్లో 2 టైప్స్ ఉంటాయి మనకి. వన్ ఈస్ యూనిఫామ్ క్వాంటైజేషన్ అండ్ అనదర్ ఈస్ నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటే విల్ హ్యావ్ యూనిఫామ్లీ స్పేస్డ్ అనమాట. క్వాంటైజేషన్ లెవెల్స్ అనేవి యూనిఫామ్గా స్పేస్ అయి ఉంటే సో దాన్ని మనము యూనిఫామ్ క్వాంటైజేషన్ అని అంటాము. క్వాంటైజేషన్ లెవెల్స్ ఆర్ నాన్ యూనిఫామ్లీ స్పేస్డ్, అప్పుడు మనము నాన్ క్వాంటైజేషన్ లెవెల్స్ అనేవి అంటాము. సో ఫస్ట్ థింగ్ మనము యూనిఫామ్ క్వాంటైజేషన్ లెవెల్స్ అంటే ఏంటో చూద్దాం. యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో యూనిఫామ్ క్వాంటైజేషన్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ మిడ్ రైజ్ టైప్ అండ్ మిడ్ ట్రెడ్ టైప్. మిడ్ రైజ్ టైప్ అంటే ఏంటి, మిడ్ ట్రెడ్ టైప్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, ద ఫాలోయింగ్ ఫిగర్స్ రిప్రజెంట్ 2 టైప్స్ ఆఫ్ క్వాంటైజేషన్. సో ఈ ఫాలోయింగ్ ఫిగర్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసేసి మిడ్ రైజ్ అండ్ ఇట్ ఈస్ మిడ్ ట్రెడ్. సో మిడ్ రైజ్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ రైజింగ్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద రైజింగ్ పార్ట్ ఆఫ్ ద స్టెయిర్ కేస్లో మిడిల్ పార్ట్ నుంచి ఇది రైజ్ అవుతుంది కాబట్టి మనము మిడ్ రైజ్ టైప్ యూనిఫామ్ క్వాంటైజేషన్ అంటాం. అదే మిడ్ ట్రెడ్లో వచ్చేసేసి మిడిల్ ఆఫ్ ద ట్రెడ్, ఇది మిడిల్ ఆఫ్ ద రైజ్ అండ్ ఇట్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ద ట్రెడ్. ఇది చిన్న డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మిడిల్ ఆఫ్ ద రైజ్ నుంచి మనకి స్టెప్ సిగ్నల్ అనేది స్టెప్ సైజ్ అనేది స్టార్ట్ అయితే దట్ ఈస్ మిడ్ రైజ్ టైప్ యూనిఫామ్ క్వాంటైజేషన్. అదే మిడ్ ట్రెడ్, మిడిల్ ఆఫ్ ద ట్రెడ్ నుంచి ఫామ్ అయితే దట్ ఈస్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఇట్లా
హారిజెంటల్గా, ఇది వచ్చేసి వర్టికల్గా. సో వర్టికల్గా వచ్చిన దాన్ని మిడ్ రైస్ అంటాము, హారిజెంటల్గా వచ్చిన దాన్ని మిడ్ థ్రెడ్ అంటాము. దాన్ని మనం ఇన్ జనరల్గా కాకుండా బై డెఫినేషన్గా చెప్పాలి అంటే మిడిల్ ఆఫ్ ద రైజింగ్ పార్ట్ అంటాము, మిడిల్ ఆఫ్ ద థ్రెడ్ పార్ట్ అని అంటాము. సో హియర్ వీ హ్యావ్ దట్ మిడ్ రైజ్ అంటే బికాస్ ద ఆరిజిన్ ఇట్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రైజింగ్ పార్ట్. సో మిడిల్ ఆఫ్ ద రైజింగ్ పార్ట్ అనమాట. సో దాన్ని మనము మిడ్ రైజ్ టైప్ అంటాము. అండ్ ఇవి వచ్చేసేసి ద క్వాంటైజేషన్ లెవెల్స్ ఇన్ దిస్ టైప్ ఆర్ ఈవెన్ ఇన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి అనమాట. సీ హియర్. సో 1, 3, 5 అలా ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి. అదే మిడ్ థ్రెడ్ వచ్చేసేసి మిడిల్ ఆఫ్ ద థ్రెడ్ అని ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. సో మిడిల్ ఆఫ్ ద థ్రెడ్లో లైస్ అయి ఉంటుంది. అండ్ దే ఆర్ ఇన్ ఆడ్ నెంబర్, ఆడ్ ఇన్ నెంబర్ హియర్ ఈవెన్ ఇన్ నెంబర్. లెవెల్స్ అనేవి ఈవెన్లో ఉంటాయి. దట్ ఈస్ 1, 3, 5 అలా ఈవెన్గా ఉంటే దట్ ఈస్ మిడ్ రైజ్ టైప్. అది ఇక్కడ వచ్చేసేసి ఆడ్, సారీ ఈవెన్ వచ్చేసేసి 2, 4, 6 అలా. అండ్ ఇది వచ్చేసి ఆడ్ అంటే 1, 3, 5 అలాగా. సో ఈవెన్ టైప్ వచ్చేసి మిడ్ రైజ్ అండ్ ఆడ్ టైప్ వచ్చేసేసి మిడ్ థ్రెడ్. సో బోత్ ఆఫ్ ద ఇవి యూనిఫామ్ క్వాంటైజేషన్ కాబట్టి దే ఆర్ యూనిఫామ్లీ స్పేస్డ్ సో దట్ దే ఆర్ సిమెట్రిక్ అబౌట్ ద ఆరిజిన్. సో సిమెట్రిక్గా ఉంటాయి అన్నమాట. సిమెట్రిక్ మీన్స్ వెన్ యూ కట్ ఇన్ ద 2 halves రెండు ఈక్వల్గా ఉంటాయి అని చెప్పేసి అర్థం అనమాట. సో దిస్ ఈస్ ఆర్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఇప్పుడు నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్ ఏంటో చూద్దాం. నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్లో టైప్స్ ఏం లేవు. అక్కడ యూనిఫామ్లీ స్పేస్డ్ అయింటే యూనిఫామ్ క్వాంటైజేషన్, నాన్ యూనిఫామ్గా స్పేస్ అయి ఉంటే నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఇక్కడ ఏంటంటే స్టెప్ సైజ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ విల్ వ్యారీ అనమాట. సో యాజ్ పర్ సిగ్నల్ అనేది ఈ సిగ్నల్ ఇన్పుట్ యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని ఇట్ విల్ చేంజ్ అకార్డింగ్ టు దాట్. దీనికి ఏం రూల్స్ ఏం లేదు. అండ్ సీ హియర్. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్లీ క్వాంటైజ్డ్ బికాస్ ఇక్కడ స్టెప్ సైజ్ అనేది ఇక్కడ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఇక్కడ వచ్చేసి ఎక్కువ స్పేస్తో వెళ్తుంది. సో ఇట్ ఈస్ నాట్ డిటర్మైన్డ్ అనమాట. ఇది ఎలా అయినా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ 2కి గ్యాప్ అనేది తక్కువ ఉంది అండ్ రిమైనింగ్కి ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఇట్స్ నాట్ ఫిక్స్డ్. స్టెప్ సైజ్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఇట్ విల్ వేరీ అకార్డింగ్ టు ద సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్. So this is the some of the characteristics. Quantization error, it will be small. Quantization error అనేది స్మాల్గా ఉంటుంది when step size is small at low. సో లో ఇన్పుట్ దగ్గర స్టెప్ సైజ్ అనేది స్మాల్గా ఉంటే మనకి విల్ హ్యావ్ క్వాంటైజేషన్ ఎర్రర్ ఈ స్మాల్. సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్ పవర్ రేషియో ఈస్ ఇంప్రూవ్డ్. సో సిగ్నల్ టు పవర్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే స్టెప్ సైజ్ అనేది హై ఉందనుకోండి, స్టెప్ సైజ్ ఈజ్ హై ఎట్ హయ్యర్ ఇన్పుట్ లెవెల్స్, సిగ్నల్ టు నాయిస్ పవర్ రేషియో ఇట్ విల్ రిమైన్ సేమ్ throughout the dynamic range of quantization. So if step size is small at lower input, quantization error is small and power ratio with respect to signal quantization is improved. But in higher input levels manaki will have remain same, the power ratio, signal to noise power ratio is remain same. So this is the non-uniform quantization and it is this video is about overall quantization topic. Thanks for watching the video. Please do like, share and subscribe the channel. Thank you.